హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు ప్రకటన గ్రంథంలో మనకి కనబడేటువంటి 7 ముద్రలలో 2 ముద్రలను పూర్తి చేసుకున్నాం. 7 సంఘాలు పూర్తయిన తర్వాత 7 ముద్రల ప్రస్తావన మొదలైంది. ఆ ముద్రల్లో మొదటి ముద్ర ఏంటి అంటే శాంతిని తీసుకుని వచ్చేటువంటి క్రీస్తు విరోధి యొక్క రాకడ అనేటువంటి విషయం, దాన్ని బట్టి నేర్చుకున్నాం. తెల్లటి గుర్రం, అది మొదటి ముద్ర. రెండో ముద్ర, వచ్చేటువంటి గుర్రం ఏ రంగులో ఉంది? ఎర్రటి గుర్రం. ఈ ఎర్రటి గుర్రం మీద వచ్చేటువంటి వ్యక్తి వల్ల భూలోకానికి వచ్చేటువంటి సమస్య ఏంటంటే భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని తీసుకుని వస్తాడు. శాంతి సమాధానం లేకుండా నెమ్మది లేనటువంటి యుద్ధాలు జరగడానికి ఆ ముద్ర కారణం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. ఈరోజు ఉదయం, నిన్న సాయంత్రం ఎవరో నాకు మెసేజ్ చేశారు. ఏమనంటే, అన్నా మీరు ఇంకా మొదటి ముద్రే ఇంకా విప్పబడలేదని అంటున్నారు, ఆల్రెడీ 4వ ముద్రలో ఉన్నాం మనం అని ఎవరో మెసేజ్ చేయడం జరిగింది. 4వ ముద్ర 3వ ముద్ర అనకండి, అసలు మొదటి ముద్ర విప్పే సమయానికి అతలాకుతలం అయిపోద్ది ప్రపంచవ్యాప్తంగా. ముద్రలను చాలామంది చాలా చులకలుగా చూస్తూ ఉంటారు. అసలు చాలా భయంకరమైనటువంటి విపత్తుని తీసుకొచ్చేటువంటి పరిణామాలే. కాబట్టి ఏ ముద్ర ఇంకా విప్పబడలేదు. విప్పబడేటువంటి దినం మాత్రం చాలా దగ్గరలోనే ఉంది, అందులో సందేహం అయితే లేదు. ఈ రోజున మనం మాట్లాడుకోబోయేటువంటి ముద్ర 3వ ముద్ర. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనాన్ని కానీ క్షమించాలి 5వ వచనాన్ని కానీ మనం చదివినట్టయితే ఆ చోట 3వ ముద్రను విప్పినప్పుడు జరిగేటువంటి సంభవాలు, విపత్తులు ఏ విధమైనటువంటి రీతిలో ఉంటాయి అనేటువంటి మాటలన్నీ కూడా చోట రాయబడ్డాయి. చూడండి, ప్రకటన 6వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. 5-6 వచనాలు. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నెల్లన్న గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారునకు 1 సేరు గోధుమలనియు, దేనారునకు 3 సేర్లు యవ్వలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవులు మధ్య ఒక స్వరం పలికినట్టు నాకు వినబడెను అనేటువంటి మాట కనబడుతూ ఉంది. ఎప్పుడైతే ఈ జీవి 3వ ముద్రను విప్పాడో, లేదంటే విప్పిందో, అప్పుడు వచ్చేటువంటి వ్యక్తి యొక్క స్వరూపం కంటే కూడా మనం గమనిస్తే ఆ గుర్రం యొక్క రంగు ఏ విధంగా ఉంది అని ఆలోచన చేయాలి. మొదటి ముద్ర విప్పినప్పుడు వచ్చే గుర్రం రంగేమో తెల్లగా ఉంది. 2వ ముద్రను విప్పేటప్పుడు వచ్చేటువంటి గుర్రపు రంగేమో ఎర్రగా ఉంది. 3వ ముద్రను విప్పేటువంటి సమయంలో వచ్చేటువంటి గుర్రం ఏమో నల్లగా ఉంది. తెలుపు శాంతికి, నిమ్మలతకు, సమాధానానికి సాదృశ్యంగా ఉంది అని చెప్పుకున్నాం. ఎరుపు అనేటువంటిది గొడవలకి, యుద్ధాలకి సాదృశ్యంగా ఉన్నటువంటిది అయి ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. 3వదిగా నలుపు. వాస్తవానికి నలుపు అనేటువంటి రంగు అంటే కొంతమందికి అసలు గిట్టదు, నచ్చదు. మరి భారతదేశంలో అయితే ఈ కలర్కి చాలా నెగిటివ్ సెంటిమెంటల్ ఫీలింగ్స్ ఉంటాయి. నల్ల పిల్లి వదిలొచ్చింది అనుకోండి, ప్రయాణం ఏమైపోద్ది, క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. నల్ల కుక్క ఎదురొచ్చింది అనుకోండి, తలుపులు ఏమైపోతాయి, ఆటోమేటిక్గా మూయబడిపోతూ ఉంటుంది. నల్లటి కాకి, బొంతకాకి అంటారు కదా దాన్ని, బొంతకాకో పెద్ద కాకో, ఆ కాకి అని వచ్చింది అనుకోండి, అయ్యి బాబోయ్ ఏదో దరిద్రం అనేది మమ్మల్ని వెంటాడబోతుందని చెప్పి నలుపు అనేటువంటి రంగుని చాలామంది ఎలా చూస్తూ ఉంటారంటే దాన్ని అశుభంగా చూస్తూ ఉంటారు, మంచి రంగుగా చూడరు. అవునా కదా? నలుపు బట్టలు వేసుకోవడం కూడా కొంతమంది భయపడతా ఉంటారు. నాకు నలుపు అన్నా, తెలుపు అన్నా, ఎరుపు అన్నా చాలా ఇష్టం. ఈ ఫేవరెట్ కలర్స్ అన్నమాట, బ్లాక్, వైట్, రెడ్. అలాగైతే చాలామంది నలుపుని ఒక అశుభకరమైనటువంటి రంగుగా చాలామంది చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతమంది చూడరు నలుపుని అస్సలు అశుభకరమైన రంగుగా చూడమండి, మంచి రంగుగా చూస్తుంటామండి అన్న వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తగలరా?
కానీ కొంతమంది నలుపు అనేది సెంటిమెంట్గా చూస్తూ ఉంటారా లేదా? నలుపు నచ్చదు చాలా మందికి. రీసెంట్గా ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. బాలేదు కదా, పలకరించడానికి వెళ్ళే ప్రయత్నం చేశాను. అక్కడికి వెళ్ళేటప్పుడు నేను బ్లాక్ వేసుకుని వెళ్ళాను. పైగా రోజు నా పెళ్లి రోజు బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని, నాకు ఇష్టం ఆ రంగు అంటే. వేసుకుని వెళ్తే ఆ దైవజనులు, బాబు నలుపు రంగు వేసుకోకూడదు మనం అని చెప్పి ఏదో కొంచెం క్లాస్ అయితే పీకారు. ఆయన ఏమి నేను అనాలనుకోవట్లేదు, కానీ క్రైస్తవ్యంలో కూడా నలుపు అనేటువంటి రంగుకి ఒక చిన్న స్థానం, ఒక చెడ్డ స్థానం అనేటువంటిది ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నలుపు అంత చెడ్డదైతే నీ తల మీద ఉన్నటువంటి జుట్టు గొరికించేసుకోవాలి నువ్వు. నలుపు మంచిది కాదు. కాబట్టి నలుపుని సెంటిమెంటల్గా బ్యాడ్గా తీసుకున్న వాళ్ళందరూ కూడా నెత్తి మీద ఎంటుకలు ఉండకూడదు, గొరికించాలి, గుండు గొరికించుకొని రావాలి. నలుపు అనేటువంటిది నిజంగానే చెడ్డదైతే నీ కనుగుడ్లు కూడా నల్లగా ఉన్నాయి కనుక ఆ కనుగుడ్లు కూడా పీకేయాలి. ఎందుకు పీకకూడదు? నలుపు అనేటువంటిది అంత సెంటిమెంట్ అయితే పుస్తకం మీద ఉన్న అక్షరాలు కూడా నల్లగానే ఉంటాయి కనుక పిల్లల్ని కూడా చదివించకూడదు. ఎందుకు అన్నిటిలోనూ చూపించాలి ఆ పౌరుషం అనేది. ఈ నలుపన్నా కులమైనా ఏదైనా అన్ని విషయాల్లో కూడా పౌరుషంగా ఆ విషయాల్లో కట్టుబడి ఉంటే బాగుంటుంది. మనకు నచ్చే విషయాల్లో వాటిని పట్టించుకోం, నచ్చని విషయాల్లో మాత్రం పట్టించుకుంటుంటాం, పెద్ద గొప్ప వాళ్ళలో ఫీల్ అయిపోతూ ఉంటాం. నలుపు అనేటువంటిది చాలామంది సెంటిమెంటల్గా బ్యాడ్గా తీసుకుంటూ ఉంటారు. దేవుడే సృష్టించాడు ఆ నలుపు రంగునే కూడా అనుకునేవాడు నలుపుని చెడ్డగా ఏం తీసుకోడు. నలుపు అనేది బైబిల్లో ఎన్నిసార్లు రాయబడలేదు? నలుపు అనేది చెడ్డకి కూడా ఉపయోగించబడింది కొన్ని సందర్భాలు. అన్నంత మాత్రన్నదా అది పూర్తిగా చెడ్డ రంగు అని ఏం కాదు. చీకటిని వెలుగుని వేరుపరిచిన దేవుడు కదా. చీకటిని మరి పాపంతోనూ సాతానుతోనూ దురాత్మలతో పోల్చాడు. మరి కలుగు చేసింది ఆయనే ఆ రంగును కూడా. మన ప్రతిదాన్ని కూడా అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళి ఆలోచించడం అనే దాన్ని బట్టి ఇలాంటి పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి. అసలు నలుపు గుర్రం మీద వస్తున్నటువంటి కారణం ఏంటి? ఆ నలుపు అనేటువంటి గుర్రమే ఎందుకు ఆ చోట రాయబడింది, ప్రస్తావించబడిందంటే నలుపు అనేటువంటి రంగు ఎంప్టీనెస్కి సాదృశ్యంగా ఉంది, ఖాళీదనానికి సాదృశ్యంగా ఉంది. రెండవది నలుపు అనేటువంటిది మరణానికి కూడా సాదృశ్యంగా ఉంది. ఎంప్టీనెస్ రెండోది మరణానికి సాదృశ్యంగా చూపించేటువంటి రంగు కూడా ఈ నలుపు రంగే. అందుకే మీరు ఎప్పుడైనా చూసారు లేదో యమదూత అంటారు, సంథింగ్ ఇది యమదూత. అది చచ్చిపోయేటప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతారంట కదా యమదూత. ఆ యమదూత కూడా ఏ రంగులో ఉంటాడు? అని చేతిలో ఉన్న రూప్ కూడా నల్లగానే ఉంటుంది. కాబట్టి మరణానికి కూడా చాలా విధాలుగా నలుపు అనేటువంటిది సాదృశ్యంగా రాయబడింది. కానీ వాస్తవానికి ఎంప్టీనెస్, ఖాళీదనము అనేటువంటి అర్థాన్ని ఇవ్వడానికి ఆ చోట నలుపు అనేటువంటి రంగు కూడా రాయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ నల్లటి గుర్రం దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే కరువుకు సాదృశ్యంగా ఉంది. దేనికి? కరువుకి. కరువు అంటే ఎంప్టీనెస్సే కదా. ఉండవలసినటువంటి బాణీలో నూనె లేదనుకోండి, అది ఖాళీదనానికి సాదృశ్యంగా ఉంది. ఉండవలసినటువంటి బియ్యం డబ్బాలో బియ్యం లేవనుకోండి, అది ఖాళీదనానికి సాదృశ్యంగా ఉంది. అది చీకటిగా అయిపోతుంది, నల్లటిగా మారిపోదు. అవునా కదా? అందులో ఏదన్నా ఉంటేనే ఫుల్గా ఆ కలర్ ఉండదు. కానీ వాస్తవానికి నల్లటి గుర్రం అనేటువంటిది కరువుకు సాదృశ్యంగా ఉన్నటువంటి రంగు. కరువుకు సాదృశ్యంగా నేను అంటాను, జగత్తుత్పత్తి మొదలుకొని భూమి పునాదులు వేయబడినటువంటి దినం మొదలుకొని శ్రమకాలం వరకు కూడా అట్టి కరువుని ఏ మనిషి ఏ జీవి కూడా చూస్తుండదు. అంత భయంకరమైనటువంటి కరువు సంభవించేటువంటి దినాలు. ఆ దినాలు ఏ దినాలు? శ్రమ దినాలు. భయంకరమైనటువంటి కరువు అన్నమాట. బైబిల్ గ్రంథంలో కూడా ఆదికాండం నుంచి మనం చూస్తే యేసేపు కాలం నుండి కూడా కరువు అనేటువంటిది మనకు కనబడతా ఉంది. యెహోరాము కాలంలో అయితే ఇంక అసలు వివరించలేనంత భయంకరమైనటువంటి కరువు కనబడతా ఉంది. ఏలియా యొక్క దినాల్లో కూడా భయంకరమైనటువంటి విపత్తుతో కూడినటువంటి కరువులు
మనకు కనబడతా ఉన్నాం. ఇలాగ చాలా సందర్భాల్లో చాలా చాలా టైం లైన్స్లో కరువు అనేటువంటి పరిణామాలు నెలకొన్నట్టుగా బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. కానీ బైబిల్ గ్రంథంలో ఎన్ని చోట్ల ఎన్ని రకాలైన కరువులు వచ్చినప్పటికీ కూడా ఈ శ్రమకాలంలో వచ్చేటువంటి కరువుకి కనీసం గోటు కూడా సరిపోవు. అంత భయంకరమైనటువంటి కరువు. ఆ కరువు ప్రస్తుతం కూడా ప్రపంచంలో కరువు ఏళ్తా ఉందా లేదా? కరువు ప్రదేశాలు లేవనుకుంటున్నారా? ఆఫ్రికన్ కాంటినెంటల్ ఏరియాస్లో చాలా రకాలైనటువంటి కరువులు సంభవిస్తూ ఉంటాయి. ఇంచుమించుగా ప్రపంచంలో 20 లక్షల మంది ఆకలితో చచ్చిపోతున్నారు. కేవలం కరువు అనేటువంటి కారణంతో సుమారుగా 20 లక్షల మంది ప్రస్తుతం బాధపడుతున్నారు. ఎక్కడో వరకు ఎందుకండి, గాజా అనేటువంటి ప్రదేశం మీద ఇస్రాయేల్ దాడి చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ శరణార్థులు అయిపోయారు. ఇల్లులు లేవు, పనులు లేవు, తినడానికి తిండి లేదు. అక్కడ ఎంత భయంకరమైనటువంటి కరువు అంటే అంత భయంకరమైన కరువు. పొద్దున కూడా నాకు వచ్చినటువంటి ఒక అప్డేట్లో చూసింది ఏంటంటే, చాలామంది ఆడపిల్లలు, చాలామంది పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ ప్లేట్లు పట్టుకుని అన్నం కోసం కొట్టుకుంటున్నారు గాజాలు. ఇప్పుడే ఈరోజు ఇశ్రాయేల్ పక్క ప్రదేశమే. అంత భయంకరమైనటువంటి కరువు తాండవమాడుతుందన్నమాట. కానీ శ్రమకాలంలో వచ్చేటువంటివి కరువు భూప్రపంచంలో మునిపెన్నడో కూడా ఎవడో కూడా రుచి చూడనంత భయంకరమైనటువంటి కరువు దినాలు అన్నీ కూడా. అంటే భయంకరమైన ఫెమైన్ అంటే ఇంకా తినడానికి తిండి, త్రాగడానికి నీళ్లు లేనటువంటి రోజులు. ఇంకా అది ఎంత భయంకరమైనటువంటి గొడ్డు రోజులు అంటే, ఒక మాటలో చెప్పాలంటే సొంత తల్లి సొంత పిల్లోన్ని చంపుకొని తినేసే రోజులు. సొంత తండ్రి సొంత పిల్లలను చంపుకొని తినే రోజులు. అంత భయంకరమైనటువంటి గొడ్డు రోజులే. ఎంతమంది కరువు దినాలను చూశారు? మేము కరువుని చూసామండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తగలరు. పోనీ కరువును అనుభవించామండి, మేము కరువులో బతికిన రోజులు కూడా మా జీవితంలో ఉన్నాయండి అన్నవాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తగలరు? కరువులో ఒకళ్ళు ఎత్తారు, ఇంకెవరే ఎత్తబోతున్నారు. కానీ అంత కరువు ఏమొచ్చింది మీ జీవితంలో చెప్పండి మీరు. అయ్యగారు ఏంటిది? అంత తినడానికి కూడా తిండి లేని పరిస్థితి వచ్చిందా? మీ జీవితంలో కూడా వచ్చిందమ్మా? మిగతా వాళ్ళ జీవితంలో కూడా వచ్చి ఉంటుంది, కానీ చెప్పుకోవడానికి బాగోదని చెప్పి చాలామంది చేతులు ఎత్తలేకపోయి ఉండొచ్చు. మీ జీవితాల్లో వచ్చింది నేను కరువు అని నేను అనుకోవట్లేదు. కరువు అంటే రోజుకి 4 పూటలు తినేవాడు పొరపాటున ఒక్క పూటలో కూడా నీళ్లు త్రాగకుండా ఉండడం కరువు. అది ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఎప్పుడన్నా వచ్చిందమ్మా? నీళ్ళు కూడా తాగని రోజు. ఖచ్చితంగా అంత భయంకరమైనటువంటి కరువు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చూసాను ఆ కరువుని, నేను అనుభవించాను ఆ కరువు ఎంత భయంకరంగా ఉంటుందో. 2014 సంవత్సరంలో, 2014 నాకు తెలిసిన సంవత్సరంలో హుదూద్ అనేటువంటి తుఫాన్ వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో అనుకుంటాను, నాకు తెలిసి. ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి జిల్లాలు ఏమన్నా ఉన్నాయంటే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కోస్తా జిల్లాలో, విశాఖపట్నం, ఇటువన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయినాయి. ఎంతమంది తెలిసి? ఇంచుమించుగా 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, చాలా చిన్నాను నేను. అప్పుడు హుదూద్ అనేటువంటి తుఫాన్ వచ్చింది. వస్తే మొత్తం కరెంట్ లైన్లు అన్నీ ఎగిరిపోయినాయి, చెట్లన్నీ పడిపోయినాయి, రూఫ్స్ అన్నీ ఎగిరిపోయినాయి, పైన ఉండేటువంటి కప్పులన్నీ కూడా. ఒకవేళ ఆ దినాలు కానీ మీకు కానీ గుర్తుండుంటే, ఆ రోజుల్లోనే అంటే ఇంచుమించుగా 20 సంవత్సరాల క్రితం రోజుల్లోనే కేజీ ఉల్లిపాయ ఎంత పలికిందో తెలుసా? కేజీ ఉల్లిపాయ నాకున్నటువంటి అవగాహన, నాకున్నటువంటి గుర్తుని బట్టి 100 రూపాయల కాగితం మార్కెట్కి తీసుకుని వెళ్తే కేవలం కాయగూరలకే 100 రూపాయల కాగితం అయిపోయేది. అది మాత్రం నాకు బాగా గుర్తు. ఎందుకంటే మా అమ్మగారు, మా నాన్నగారు చెప్తున్నప్పుడు నాకు గుర్తున్నాయి. కాయగూరలు చాలా రేట్ ఎక్కువైపోయినాయి శాంతి, 100 కాగితం ఇస్తుంటే 100 అయిపోతుంది, చిల్లర అనేటువంటిది వెనక్కి రావట్లేదు. వచ్చిన దాంట్లో ఉల్లిపాయలు, 2 రకాలైన వెజిటేబుల్స్ తప్ప ఏ విధంగా కాయగూరలు కూడా దొరికే కాదు 100 రూపాయలకి. 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం. రీసెంట్గా విజయవాడ అంతా కూడా వరదలకు మునిగిపోయింది. ఉల్లిపాయ ఎంత పలికింది?
ఉల్లిపాయ ఎంత పలికింది? 100 రూపాయలు పలికింది, 120 రూపాయలు పలికింది. హుదూద్ అనేటువంటి తుఫాన్ వచ్చిన సమయంలో క్యారెట్ బాగుతునకు కేజీ 90 నుండి 120 రూపాయలు పలికింది కేజీ. ఆ రోజుల్లో కేజీ క్యారెట్ ఎంత ఉండేదంటే నాకున్న అవగాహన బట్టి 12 నుంచి 17 రూపాయలు ఉండేది కేజీ. ఒక్కసారిగా 90 నుంచి 110 రూపాయలు పెరిగింది. కేజీ ఉల్లిపాయలు నాకు తెలిసి 20 సంవత్సరాల క్రితం 12 నుంచి 10 రూపాయలు ఉండే. ఆ రోజుల్లో కేజీ ఉల్లిపాయలు 60 రూపాయలు అయింది. 60 రూపాయలు. అప్పుడు ఎంత స్కేర్సిటీ వచ్చేసిందంటే వెజిటేబుల్స్కి కూడా అంత స్కేర్సిటీ వచ్చింది. గుర్తుంది ఎవరికన్నా? ఒకవేళ స్కేర్సిటీ కానీ కొన్ని రోజులు కానీ పొడిగింపబడి ఉంటే పరిస్థితులు ఏ విధంగా ఉందనంటే ఆ విధంగా ఉంది. మధ్య తరగతి వాళ్ళ గురించి మనం మాట్లాడలేదు. దిగువ మధ్య తరగతి వాళ్ళు అయితే బ్రతకడం చాలా కష్టమైన రోజులు ఆ రోజులు. ఎందుకంటే ఇంట్లో నుంచి ఇంట్లోకి వచ్చిన వరద నీరు బయటికి వెళ్ళడానికే 1 రోజులు టైం పట్టింది. 1 రోజులు మంచి నీళ్ళు తాగేవారు కాదు, ఎర్ర నీళ్ళు తాగేవారు నాకు తెలుసు. కాదా? గుర్తులేదా మీకు? అసలు కరువు ఎందుకు వస్తుందంటే వాతావరణంలో కలిగేటువంటి విపత్తులను బట్టి, పరిణామాన్ని బట్టి, ఇలాంటి కారణాలను బట్టి కరువులు వస్తూ ఉంటాయి. ఆ కరువులు కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత నార్మల్ అయిపోతాయి. కానీ శ్రమకాలంలో వచ్చేటువంటి కరువు ప్రకృతి వైపరీత్యాలను బట్టి వచ్చేటువంటి కరువు కాదు. ఇది దేవుడు పంపించేటువంటి కరువు, మహాభయంకరమైన కరువు. ఒక మాటలో చెప్పాలంటే ఈ కరువుకు గల అసలు సిసలైన కారణం ఏంటి అంటే రెండో ముద్ర. రెండో ముద్ర వల్ల వచ్చే పరిణామమే మూడో ముద్ర. ఈ ముద్రలన్నీ ఒకదానికొకటి లింకే ఉంటుంది. మొదటి ముద్ర విప్పిన సంవత్సరానికి రెండో ముద్ర విప్పుతాడు, అలాగే ఉండదు. ముద్రలన్నీ ఒకసారి విప్పేస్తాడు ఆయన. జరగవలసినవి అన్నీ జరుపుకుంటూ వెళ్ళిపోతాయి, అన్నీ ఒకసారి విప్పబడతాయి. టైం టైం టైం. రెండో ముద్ర విప్పిన తర్వాత వచ్చే పరిణామమే మూడో ముద్ర యొక్క రిజల్ట్. రెండో ముద్ర విప్పితే ఏం జరుగుతుంది అన్నాను? యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాల వల్ల వచ్చే కరువే ఈ మూడో ముద్ర. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రీసెంట్గా ఇస్రాయేల్కి ఇరాన్కి మధ్యన 12 రోజులు పెద్ద యుద్ధం జరిగిందా? 12 రోజులు హోరాహోరీ యుద్ధమే జరిగింది ఇంచుమించుగా. ట్రంప్ గారు మళ్ళీ తన కాంప్రమైజ్ చేయడం జరిగినలే, కొన్ని మాట్లాడకపోవడమే మంచిది అనుకోండి. జరిగింది 12 రోజులు యుద్ధం జరిగింది. వాళ్ళు ఓర్చుకున్నారు, వీళ్ళు తెగించేశారు అనుకోండి. 11, 12 రోజు యుద్ధం దగ్గరికి వచ్చేటప్పటికి ఇరాన్ అధ్యక్షుడైనటువంటి అయోతుల్లా ఖమేనీ అనేటువంటి వ్యక్తి అన్న మాట ఏంటంటే, మీరు కానీ ఇదే విధంగా ముందుకు వెళ్తే మేము ట్రాన్స్పోర్ట్ని ఆపేస్తున్నాం, ఆయిల్ ఇవ్వం, ఇంక ఏ విధంగా కూడా పెట్రోలియం అనేటువంటిది బంద్ చేయబోతున్నామంటే అందరూ లైన్లోకి వచ్చేసారు. ఇజ్రాయిల్, అమెరికా, చుట్టుపక్కల దేశాలను ఎందుకు వచ్చిన గొడవలండి బాబు, ఎందుకు వచ్చింది యుద్ధాలండి బాబు, వద్దండి కాంప్రమైజ్ చేయండి అని చెప్పి లైన్లోకి వచ్చారు. ఒక్కడన్న మాట ఏంటంటే, మేము ఇచ్చేటువంటి ఆయిల్ని ఆపేయబోతున్నాం, ఇంక మేము ఆయిల్ ఇవ్వం ఎవరికి అని ఒక్క మాట వాతావరణాన్ని చల్లబుచ్చింది. అనేక మంది తోకలను కూడా సరిచేసింది. ఎందుకు చేసింది? దానివల్ల వచ్చేటువంటి పరిణామం ఎలా ఉంటుందో తెలుసా? యుద్ధం జరిగింది అనుకోండి, చాలా ఆస్తి నష్టం జరుగుతుంది. ఎకానమీ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోద్ది, అంటే పూర్తిగా సెన్సెక్స్ పడిపోద్ది. అది ఎప్పుడైతే యుద్ధాలు జరిగితే రెండో ముద్రలో కనబడేటువంటి యుద్ధాలు భయంకరమైన కరువులు సంభవిస్తాయి. ఎందుకంటే వీడు వాడి మీద మిస్సైల్ విసురుతాడు, వాడు వీడి మీద మిస్సైల్ విసురుతాడు. ఈ మిస్సైల్ విసురుతున్నటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఆయిల్ రిఫైనరీస్ దెబ్బతింటాయి, రవాణా శాఖ దెబ్బతింటది. ఏదో చిన్న మిస్సైల్ వచ్చి హైవేలో పడిపోయింది అనుకోండి, ఆ హైవే మీద మళ్ళీ రవాణా జరగాలి అంటే యుద్ధం ఆగాలి. యుద్ధం జరుగుతుండగా మళ్ళీ అలాంటి బాగు చేయడాలు ఏమి ఉండవు. యుద్ధం జరగడం వల్ల సంభవించేటువంటివి ఈ మూడవ ముద్ర వల్ల వచ్చేటువంటి కరువు అంత భయంకరమైనటువంటి కరువుగా ఉంటుంది. ఆ రోజు హుదూద్ తుఫాన్లో వాతావరణ పరిణామం కరెక్టే,
కానీ ఎందుకు లారీ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది? అప్పుడు కాయగూరల రేట్ ఎందుకు పెరిగినాయి? ట్రాన్స్పోర్ట్ ఆగిపోవడం వల్ల. నిత్యావసర సరుకులు ఎగుమతి దిగుమతి ఎప్పుడైతే ఆగిపోతుందో అందించేటువంటి ప్రయాణాల్లో వెంటనే రేట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు లారీ వాళ్ళు కానీ ఏదన్నా బంద్ కానీ నిర్వహించడం అనుకోండి, బంధు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా, ఈ ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఐక్యత అందరూ కలిసి బంద్ పెట్టారనుకోండి, ఒక వారం రోజులు బంద్ ఏమన్నా పెట్టారనుకోండి, రెండో రోజు ఉల్లిపాయ ఎంత ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఎంత తెలుసు ఉల్లిపాయ కేజీ ఎంత? 50 రూపాయల 60 రూపాయలు. రెండో రోజుకి ఈ లారీలు కానీ తిరగడం మానేస్తే రెండో రోజుకి ఉల్లిపాయ 100 రూపాయలు అవుద్ది. రెండో రోజుకి ట్రాన్స్పోర్ట్ ఆగిపోతే నిత్యావసర సరుకులు రేటు ఎంత పెరిగిపోతుంది అంటే అంత పెరిగిపోద్ది. ఎవరు ఏం చేయక్కర్లేదు, యుద్ధం ఏం జరగక్కర్లేదు, కానీ లారీ వాళ్ళు కానీ అందరూ ఒక మాట మీద ఉండి బంద్ కానీ వాళ్ళు కానీ పిలుపు అందిస్తే ఒక్క రోజు కానీ లారీ ట్రాన్స్పోర్ట్ అయిపోతే రెండో రోజుకి ఉల్లిపాయ 100 రూపాయలు అవుతుంది కేజీ ఉల్లిపాయ. అంటే అర్థం చేసుకోండి, ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది ఆగిపోతే ఎంత భయంకరమైనటువంటి స్కేర్సిటీ, ఎంత భయంకరమైనటువంటి కరువు అనేటువంటిది సంభవిస్తుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ముద్రలన్నీ కూడా ఇస్లామిక్ దేశం వల్ల వచ్చేటువంటి పరిణామాలని చాలాసార్లు చెప్పాను. రెండో ముద్ర కూడా మూడో ప్రపంచ యుద్ధం రావడానికి కారణం కూడా ఈ ఇస్లామిక్ దేశాలే. చాలా దేశాలకి పెట్రోల్ని డీజిల్ని ఎక్స్పోర్ట్ చేసి దేశాలు ఏమన్నా ఉన్నాయంటే ప్రపంచంలో ముస్లిం దేశాలే. మనం వాడుతున్నటువంటి కారులో పెట్రోల్ డీజిల్, బండిలో వాడుతున్నటువంటి పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? భారతదేశంలో ఏమీ తయారవ్వదు పెట్రోల్ అనేది. ఇరాక్, సౌదీ అరేబియా, ఇరాన్, అమెరికా ఇలాంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటా ఉంటాం. తెలుసా మీకు పెట్రోల్ అనేది? ఇప్పుడు యుద్ధం జరుగుతున్న మన 12 రోజుల క్రితమే ఇరానోడు పెట్రోల్ ట్రాన్స్పోర్ట్ ఆపేస్తాను అన్నాడు. ఆపేస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎవరు దెబ్బైపోతారు? వాడి మీద ఆధారపడిన అందరూ దెబ్బైపోతారు. ముస్లిం దేశాల నుంచే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకి ఆయిల్ సరఫరా అవుతూ ఉంది, పెట్రోల్ అన్నా డీజిల్ అయినా. ఇప్పుడు యుద్ధాలు రావడానికి కారణం వాళ్ళందరూ కూడా ఐక్యత కలిగి ఉంటారు. ముందు ప్రపంచానికి మనం ఇచ్చేటువంటి ఆయిల్ని ఆపేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు ట్రాన్స్పోర్ట్ అయిపోద్దా లేదా? మన దగ్గర నిల్వ ఉన్నటువంటి పెట్రోల్నే వాడుకున్నాం అనుకోండి, ఎంతకాలం వస్తుందో పెట్రోలు? ఉన్న ఒక 1000 లీటర్ల పెట్రోల్ ఉందనుకోండి, అది తక్కువ వాడుకుంటే అప్పుడు ఛార్జీలు ఇంకెంత ఉంటాయి? ఇప్పుడు విచ్చలవిడిగా పెట్రోల్ వచ్చేస్తుంది కాబట్టి ఎంతన్నా కొట్టించుకుంటున్నాం. అప్పుడు డబ్బులు ఉన్నా సరే మనకు పెట్రోల్ లేదు. అప్పుడు లీటర్ పెట్రోలే ఎంత ఉంటుంది అంటే డీజిల్కి ఇప్పుడు వాళ్ళ మెయింటెనెన్స్ అంతా పోయి లారీ కూడా 50 రూపాయలు తీసుకుంటాడు అనుకోండి, అప్పుడు లీటర్ మీద లారీ వాడు మెయింటెనెన్స్ 200 తీసుకుంటాడు. అప్పుడు నిత్యావసర సరుకులు ఇంకెంత ఎక్కువ ఉంటాయి రేటు? అంత భయంకరమైనటువంటి కరువు ఈ ఇస్లామిక్ దేశాల యొక్క నిర్ణయాలను బట్టి ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోద్ది. డ్రై ఫ్రూట్స్, మన ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్రం వచ్చేసింది, అమెరికా వాళ్ళు చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. బాదము, జీడిపప్పు, అంజీరు ఇలాంటి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంటాయి భారతదేశానికి ఎప్పటికీ కూడా. ఒక్కసారిగా డబుల్ అయిపోయినాయి. ఒక 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అంజీర్ రేటుకి ఈ సంవత్సరంలో ఉన్న అంజీర్ రేటుకి ఒకసారి డిఫరెన్స్ చూడండి. 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే ఆరంభం అవుతుందో చాలా దేశాల యొక్క ట్రాన్స్పోర్ట్ ఆగిపోద్ది. ట్రాన్స్పోర్ట్ ఆగిపోయిందంటే నిత్యావసర సరుకులు ఎక్కువైపోతాయి. ఉద్యోగాలు చేసుకోవడానికి ఉండదు, వ్యాపారాలు వ్యవసాయాలు చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బాంబులు దాళ్లే. కాబట్టి ఎవడో ఆఫీసులే ఉండవు అనుకోండి, అసలు ఉద్యోగ సంస్థలే పనిచేయమనుకోండి, కేవలం సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. ఈ సిస్టమ్స్ ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ పని అంతటినీ చేసుకుని వెళ్ళిపోతుంటుంది. మనుషులు కూడా ఇంకా ఆఫీసెస్లో ఉండరు. చూసుకోండి మీరు కావాల్సి, ఆల్రెడీ చైనాలో జరుగుతుంది ఇదంతా కూడా. ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆ టైం ఒకసారి ఆలోచించేయండి.
నిత్యావసర సరుకులు కానీ రేట్లు పెరిగిపోతే సామాన్యుడు బతకగలడా? నేను అంటాను, ఆ కరువు రోజుల్లో దిగువ మధ్య తరగతి కలిగి ఉన్నటువంటి వాడు, అంటే ఒక పేదవాడు ఆకలితో చచ్చిపోతాడు. ఒక మధ్య తరగతి వాడు ఆ కరువు దినాల్లో కొన్ని రోజుల వరకు కూడా ఒక పూట తిని బతికి జీవనం గడిపేస్తాడు. అలాంటి భయంకరమైనట్టు కరువు దినాలే. తినడానికి తిండి ఉండదు, డబ్బులున్నా సరే కొరత ఎక్కువైపోద్ది, స్కేర్సిటీ ఎక్కువైపోద్ది. డబ్బులున్న కొనలేం, స్కేర్సిటీ. అంత భయంకరమైన కరువు తాండవం చేస్తూ ఉంటుంది. యెహోరాము కాలంలో కరువు వచ్చింది. ఆ కాలంలో వచ్చిన కరువు వల్ల వచ్చిన నష్టం ఎంత భయంకరమైందంటే, ఇద్దరు తల్లులు కొట్టుకుంటూ ఉంటారు. ఏమనంటే, ఒక తల్లి అంటది ఇంకొక తల్లితో, కరువుతో చచ్చిపోతున్నాము, ఈ రోజుకి నీ కొడుకుని ఉడకబెట్టుకుని తినేద్దాం, రేపు నా కొడుకుని ఉడకబెట్టుకొని తిందాం అని అంటే, ఒక తల్లి తన కొడుకుని ఉడకబెట్టుకొని తినిచ్చేస్తుంది, ఇద్దరు తినేస్తారు. తర్వాత రోజు వచ్చేటప్పటికి కొడుకుని ఉడకబెట్టవలసినటువంటి తల్లి నా కొడుకుని ఇవ్వదంటారు. అప్పుడు యెహోరాము ఆ గోడ మీద తిరుగుతున్నప్పుడు ఆ మాట విని బట్టలు చింపుకుంటాడు. అంటే ఆ రోజుల్లో సంభవించినటువంటి కరువు కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది శ్రమకాలంలో వచ్చే కరువు. ఆ కరువులో దేవుడు నిన్ను ఉంచడానికి ఇష్టపడట్లేదు. ఆ కరువు నుంచి నువ్వు తప్పించబడాలి అంటే అర్జెంటుగా రక్షణ పొందాలి. బాప్తీసం లేని వాళ్ళందరూ విడవబడతారు, రక్షణ లేని అందరూ విడవబడతారు. ఆ కరువులన్నిటిలో కూడా వాళ్ళు ఎదుర్కొంటారు, చాలామంది చచ్చిపోతారు ఆ రోజున. రక్షణ లేని వానికి శ్రమలు సిద్ధంగా ఉన్నాయి, భయంకరమైన శ్రమలే. ఎన్ని రోజులు ఉంటామమ్మా ఆకలితో చెప్పండి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆనాటి కాలంలో అనుకోండి, ఆ కాలుష్యం అంతా కూడా అంతంత మాత్రమే ఉండేది, ఆక్సిజన్ లెవెల్స్ బాగుండేవి, ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందేది, నీటిలో కూడా ఏ విధమైనటువంటి కలుషితం ఉండేది కాదు. కనుక ఆ రోజుల్లో ఉపవాసాలు చేసేటువంటి సేవకులైనా విశ్వాసులైనా 20 రోజులైనా 30 రోజులైనా 40 రోజుల్లో అయినా సరే చాలా ఈజీగా చేసి వెళ్ళిపోయేవారు. ఈ రోజుల్లో 4 రోజులు ఉపవాసం చేయాలంటేనే చాలా కష్టం అయిపోతుంది. ఉండగలమా? డ్రై ఫాస్టింగ్ చేయగలరా ఎవరన్నా ఇక్కడ? డ్రై ఫాస్టింగ్ అంటే ఉమ్మును కూడా మింగకుండా ఉపవాసం చేయడం, అంటే నీళ్లు తాగకుండా ఉపవాసం చేయడం. ఉపవాసంలో చాలా రకాలు ఉన్నాయి. వాటర్ ఫాస్టింగ్ అంటే నీళ్ళతో ఉపవాసం చేయడం. డ్రై ఫాస్టింగ్ అంటే ఆ నీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం చేయడం అనేది. ఆల్రెడీ నీటి కొరత అనేది భారతదేశంలో ఉందా లేదా? తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, నీటి కొరత అనేటువంటిది ఆల్రెడీ మొదలైపోయింది. అంటే నీళ్ళు ఇప్పుడు లీటర్ నీళ్ళు 20 రూపాయలు ఎంత ఉంది, 15 రూపాయల బాటిల్, 1500 లీటర్ నీళ్ళు. ఆశ్చర్యపడక్కర్లేదు, 1500 నువ్వు పెట్టి కొనుక్కోగలవా? 1500 పెట్టి 1 లీటర్ నీళ్ళు కొనుక్కోగలిగే స్థితేననిది. ఉన్న లీటర్ నీళ్ళే ఎంతంత గుక్కుడు తాగుతావో అర్థం చేసుకో. నీ పిల్లల్ని నువ్వే చంపుకొని తింటావు, భర్తగా తన సొంత భార్యని కొట్టుకొని చంపుకొని తింటాడు, తన ఇంటిలో పెంచుకునే పెంపుడు కుక్కలను సైతం మనుషులు చంపుకొని తినే రోజులు రాబోతున్నాయి. ఆ రోజులే మహాశ్రమలో. ఆ శ్రమల్లో నుంచి నువ్వు తప్పించబడాలంటే అర్జెంటుగా రక్షణ, అన్నిటికీ మించిన మారు మనసు ఉండాలి. లేదా నిన్ను ఎవడో కాపాడలేడు. 1,00,000 రూపాయలు ఉన్నాయి బీరువాలో, కానీ అమ్మేవాళ్ళు ఎవరు లేరు. కేజీ బియ్యం లేదు, కొరత వచ్చేసింది, స్కేర్సిటీ వచ్చేసింది. ఒక గోడౌన్లోనే ఉన్నా, అది కూడా ఇంచుమించుగా 200 కేజీల బియ్యమే ఉన్నాయి. మన వరకు రానిస్తారా? ఆ పై బాగా డబ్బు సంపాదించిన రాజకీయవేత్తలే దాన్ని దాచుకుంటారా? మన వరకు రానిస్తారా? మన వరకుని అసలు రాను. ఏమి తిని బతుకుదాం అనుకుంటున్నావు నువ్వు? ఏం తింటావు? పెంపుడు కుక్కలను చంపుకుంటారు, రోడ్డు మీద ఉన్న జీవులు, మూగజీవులకు చంపుకొని తింటారు. చివరికి ఎంత భయంకరమైన కరువుకు వెళ్ళిపోతారంటే ఇంట్లో ఉన్న వాళ్ళని చంపేసి తినేస్తారు, ఆకలిని తట్టుకోలేక. అంత భయంకరమైన కరువు అతి త్వరలో ఈ ప్రపంచాన్ని కుదిపేయబోతుంది. అంత భయంకరమైన కరువు.
అంత భయంకరమైన కరువు. పైగా ఈ నెల్లట గుర్రం అనేటువంటిది స్కేర్సిటీకి, అంటే కొరతకు, అంటే లిమిట్గా ఉంటుంది అన్నమాట. సరుకు ఎక్కువ ఉండదు, డబ్బులున్నా కొనలేవు, నువ్వు కొనే అవకాశమే లేదు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కరోనా టైంలోనో లేకపోతే విజయవాడ ఇష్యూలోనో నాకు తెలియదు, కానీ ఉల్లిపాయలు కేజీ 100 రూపాయలు ఎంత అయినప్పుడు బాగా డబ్బు ఉన్నవాడు, అమ్బాబు ఇంకా రేటు పెరిగిపోతాయంట, ఇంకో వారం తర్వాత ఇంకా రేట్లు పెరిగిపోయే అవకాశం ఉన్నదంట, కాబట్టి బస్తా ఉల్లిపాయ బస్తా కొనేసుకుందామని వెళ్తే మనిషికి 2 కేజీలే. తెలుసా మీకు, గుర్తుంది ఈ విషయం? నువ్వు ఎన్ని కేజీలు కొనుక్కునే డబ్బులున్నా ఇవ్వలేదు, 2 కేజీలకి మించి ఇవ్వండి, మాకే రావట్లేదండి అని అన్నారు కాయగూరలు అమ్మే వాళ్ళు. గుర్తుందా? డబ్బు ఉన్నా స్కేర్సిటీని బట్టి నీకు ఇవ్వరది. చాలా తక్కువ ఉంటాయి, ఆ తక్కువలో అందరికీ పంచాలి, అందరికీ ఇవ్వాలి. కాబట్టి ఒకేసారి ఒక 10 కేజీలు పెట్టుకుందామన్నా సరే నీకు అసలు సాధ్యం కాని పని అది. ఈరోజు ఉన్నదానికి పేర్లు పెడుతుంటాం మనం. రేషన్ బియ్యం అని పేరెట్టేవాడు ఒకడో, బియ్యం లావుగా ఉడికిని అని పేరెట్టేవాడు ఒకడో, బియ్యం సన్నగా ఉండాలి అని పేరెట్టేవాడు ఒకడో, పాలిష్ కొట్టిన బియ్యం అండి షుగర్లు వచ్చేస్తాయండి, గడ్డి తింది కానీ రోజు నువ్వు గడ్డి తింది కానీ అది తినిపిస్తాడు. నెబుకద్నెజరు అలాగే గర్వపడ్డాడు. ఏం తినిపించాడు? గడ్డిని తినిపించాడు. ఈరోజు విలువ ఉండదు కొంతమందికి, ఆహారం అన్నా భోజనం అన్నా అస్సలు విలువ ఉండదు. కొన్ని విషయాల్లో అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడు తిందిరి కానీ అసలు బియ్యం అంటే అసలు విలువ లేకుండా, అన్నం అంటే విలువ లేకుండా కూడా కొంతమంది అంటే ఇంచుమించుగా అందరూ అలాగే ఉన్నారనుకోండి. కొంచెం రోజులు దగ్గర పడిన తర్వాత ప్లేటుల్లో అన్నం మెతుకుని సైతం విడిచిపెట్టకుండా చేసేసి రోజులు రాబోతున్నాయి. అంత భయంకరమైన కరువు ఈ నెల్లట గుర్రం యొక్క ఉద్దేశం అది. తర్వాత వచ్చిన కానీ మనం చదివినట్టయితే అక్కడ కనబడతా ఉంది చూడండి. నేను చూడగా ఇదిగో ఒక నెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. ఏం పట్టుకున్నాడంటే నెల్లం గుర్రం మీద ఉన్నవాడు చెప్పాలి, తక్కిడి పట్టుకున్నాడు. త్రాసు అంటే తక్కిడ. ఈ రోజుల్లో లేవనుకోండి తక్కిడే. ఒక 20 సంవత్సరాల క్రితం అయితే మాత్రం తక్కిళ్ళ నుండి ఒక పంచదార కొనాలన్నా, లేకపోతే ఏదైనా వెజిటేబుల్స్ కొనాలన్నా, చికెన్ కొనాలన్నా, మటన్ కొనాలన్నా మనం ఆ షాప్కి వెళ్ళి అడిగిన వెంటనే తక్కిళ్ళలో కొలిసి కేజీరా వేసి, కేజీ ఉల్లిపాయలు అయితే కేజీ ఉల్లిపాయలు, కేజీ చికెన్ అయితే చూసి సమానంగా ఉన్న తర్వాత అమ్మేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, వేయింగ్ మిషన్స్ వచ్చేసినాయి. కాబట్టి కవర్లో పెట్టి వెయిట్ ఎంత ఉందో చూసి ఇచ్చేయడం అనేది జరిగింది. ఆ కాలంలో తక్కిళ్ళు అనేటువంటి కొలవడానికి ఉపయోగించేటువంటి ఒక పరికరంగా తక్కిడి ఉండేది. అలాంటి తక్కిడి పట్టుకున్నాడు ఎవడో నెల్లటి గుర్రం మీద కూర్చున్నవాడు. తక్కిడి దేనికి ఉపయోగిస్తారు చెప్పండి? తక్కిడి దేనికి ఉపయోగిస్తారో మీరు చెప్పితే ఈ ముద్ర వల్ల వచ్చేటువంటి నష్టం ఎంత భయంకరంగా ఉంటుంది ఈజీగా అర్థమైపోతుంది. తక్కిడి దేనికి ఉపయోగిస్తారో దేనికి ఉపయోగిస్తారు తక్కిడ? అంతే పెద్ద ఏమన్నా అదేమన్నా రాకెట్ సైన్స్ ఏంటండి అని అడిగి ప్రశ్నలు ఏమన్నానే. రాకెట్ సైన్స్ అనుకోండి, అంత ఆలోచిస్తే దాని అర్థం ఉంటుంది. తక్కిడి దేనికి ఉపయోగిస్తారు? కొలవడానికి ఉపయోగిస్తారు తక్కిడ. అంతేనా? కరెక్ట్గా ఉందా లేదా, అమ్మో కొంచెం ఎక్కువ అయిపోయింది, మళ్ళీ తీసేయాలి ఇందులోంచి అని చెప్పి తీసేస్తూ ఉంటారు. అంత కొరత ఉంటుంది. ఆ కరువుల్లో తిందామన్నా కొందామన్నా కొలిచిస్తారు. డబ్బులు ఉంటే సరిపోదు, కొలత చొప్పున క్రయ విక్రయాలు జరుగుతాయి. అప్పుడు కొలత, ప్రతి దానికే కొలత. ఎంత డబ్బున్నా సరే బ్రతకడం అనేది చాలా కష్టమైపోద్ది. అంత కొరత, కొలిచి ఇచ్చేటువంటి కొరత సంభవించేటువంటి రోజులు. అందుకే అక్కడ రాయబడి ఉంది చూడండి. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకుని కూర్చుండి ఉండెను. వాడు అంటున్నాడు కదా, దేనారునకు 1 సేరు గోధుమలనియు, దేనారునకు 3 సేర్లు ఎవ్వలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు. ఏం చేయొద్దు అంటే, పాడు చేయొద్దు అంటే దాని అర్థం ఏంటి తెలుగులో? ఇంకో తెలుగు భాషలో జాగ్రత్తగా వాడుకోండి, ఉన్నదే కొంచెం
ఆ ఉన్న కొంచెంలోనే ఇంకా జాగ్రత్తగా వాడాలి. ఉన్నదే కొంచెం, ఆ కొంచెమే చాలా జాగ్రత్తగా వాడాలి. ఈరోజు బియ్యం ఏదన్నా వండాలనుకోండి, ఇలా వేసేసి కుక్కర బిజిల్ అయిపోయి తినేయడం అలా ఉండదు. చాలా లిమిట్గా మనిషికి 20 బియ్యం గింజలు సరిపోతలే. 20 పిల్లోడికి 20, పిల్లకి 10 అలా కొలుసుకొని తినే రోజులు. నవ్వుతే కదమ్మా నిజం అది. అంత భయంకరమైన రోజులు. కేవలం గెంజి మీద బతికేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా మీకు? గెంజి మీద బియ్యం వండుకుంటే అయిపోతాయని ఆ ఉడకబెట్టినట్టు గెంజితోనే ఒక పూట గడిపేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలుసా? అలాంటి రోజులు మళ్ళీ రాబోతున్నాయి. భయంకరమైన కరువు తినాలి. చూడండి, నూనెను ద్రాక్షరసమును ఏం చేయకండి, పాడు చేయకండి. ఆ తక్కిడి పట్టుకున్నటువంటి వ్యక్తి అంటున్నాడు, ధ్యానారమునకు ఒక సేరు గోధుమలు, ధ్యానారమునకు ఒక సేరు గోధుమలు, ధ్యానారమునకు ఒక సేరు గోధుమలు అంటే ఇంకా అసలు బైబిల్ గ్రంథంలో కూడా ఎప్పుడు అలాంటి కరువు వచ్చి ఉండదేమో. బాగా అర్థం అవ్వడానికి ప్రయత్నం చేస్తాను చూడండి. ధ్యానారము అంటే ఒక వెండి నాణం. ఆ రోజుల్లో క్రీస్తు కాలంలో ధ్యానారము అంటే వెండి నాణం. 120 ధ్యానారములకు యేసుక్రీస్తు ప్రభువు వారిని యోధ అమ్మేశాడు. 120 ధ్యానారములకి. నాకు తెలిసి మా అమ్మమ్మ గారు ఉన్న టైంలో అనా పైసా, అర్ధ పైసా, పావల, 5 పైసలు అనా అనేవారు అంట. నాకు అది చూడలేదు, మా అమ్మగారు అంటుంటేనే నాకు తెలుసు. మా అమ్మగారు అనా ఆ టైంలో. అలాగా ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలంలో షెకెళ్ళు, ధ్యానారములు ఈ ఉపయోగపడి ధనంకి ట్రాన్సాక్షన్కి అన్నమాట. ధ్యానారం అంటే ఒక వెండి నాణం. ఒక వెండి నాణాన్ని ధ్యానారం అంటారు. బైబిల్ ఉపమానాల్లో కూడా దేవుడు చాలాసార్లు ప్రస్తావించాడు. రోజంతా పని చేస్తే వాడికి వచ్చే జీతం ఎంతంటే ధ్యానారం, ఒక దినారం అన్నమాట. ఆ రోజుల్లో రోజంతా కష్టపడి ఒక్క వెండి కాయిన్ అంటే ఒక ధ్యానారం కొంటే ఆడికి గోధుమలు ఎన్నొచ్చి అంటే 6 కేజీల 800 గ్రాములు గోధుమలు వచ్చి ఒక్క ధ్యానారానికి. ఎంత? 6 కేజీల 8 నుంచి 900 గ్రాములు అంటే ఒక 7 కేజీలు అనుకోండి. అంటే రోజంతా ఒక వ్యక్తి ఆ రోజుల్లో కష్టపడితే ఓనర్ గాడు వాడికి ఇచ్చే జీతం ఒక వెండి కాయిన్. ఆ వెండి కాయిన్తో కొనుక్కునేటువంటి నిత్యావసర సరుకులు ఒక 4 కుటుంబానికి 2 వారాలు వచ్చేసేది. 2 వారాలు ఉపయోగపడదు ఒక ధ్యానారం. అంటే 7 కేజీలు గోధుమలు, గోధుమ పిండి అమ్మేవారు కాదు. ఒక ధ్యానారానికి 7 కేజీలు గోధుమ పిండి. ఆ రోజుల్లో రైస్ అది కాదు, ఓన్లీ గోధుమలే. వాటిని పిండి చేసుకొని రొట్టెలు చేసుకొని తినేవాళ్ళు. ఆట గోధుమ పిండి తెచ్చుకుంటాం కేజీ ప్యాకెట్. రోజులో తినేయగలమా కేజీ ప్యాకెట్ని? ఎన్ని రోజులు వస్తుంది మనకి? 4 ఉంటే ఒక 2 పూటలు తింటే, 3 పూటలు తింటే 4 రోజులు వస్తుందా? 4 రోజులు ఈజీగా వచ్చేస్తుంది గోధుమ పిండి. ఆ రోజుల్లో ఒక ఫ్యామిలీ అంత హ్యాపీగా తినచ్చు ఒక ధ్యానారంతో వచ్చేటువంటి గోధుమ పిండికి. అంటే 7 కేజీలు ధ్యానారముతో కొనొచ్చు. కానీ ఇక్కడ కనబడేటువంటి కరువులు ఎలా ఉంటుందంటే సేరు గోధుమలు ఒక ధ్యానారం. 7 కేజీలు రావలసినటువంటి ధ్యానారానికి సేరు గోధుమలు వస్తున్నాయి. సేరు అంటే ఎంత తెలుసా? అమ్మమ్మల కాలంలో అనేవారు తవ్వ, సేరు అనేవారు. సేరు అంటే కేజీలో 4వ వంతు, అంటే పావు కేజీ. సేరు అంటే పావు కేజీ ఎంత? అది కేజీ. ఆ సేరు అంటే 7 కేజీలు గోధుమల దగ్గర 1 కేజీ గోధుమలు వస్తున్నాయంటే ఎంత రేటు అర్థం చేసుకోండి. 4 తవ్వలో ఒక సేరా,
ఉమ్. సేరు ఒక తవ్వ, సేరు 2 తవ్వలు. అంటే సేరు అంటే కేజీ, అంతేనా? అంతేనా? ఆ రోజుల్లో కేజీల లెక్క కొలిసేవారు కదమ్మా, లీటర్ల లెక్క కొలిసేవారు. లీటర్ల లెక్క కొలిసేవారు. ఎలా ఉండేదంటే, ఒక దినారం కానీ ఖర్చు పెడితే 7 కేజీలు గోధుమలు వచ్చి, 7 కేజీలు గోధుమలు. 2 దినారాలు కానీ ఖర్చు పెడితే, 2 దినారాలు కానీ ఖర్చు పెడితే ఇంచుమించుగా ఓ 15 కేజీలు గోధుమలు, ఒక చెక్క బాస్కెట్టు, ఇంకొకటి ఏముండేదంటే ఒక నూనె దీపం పెట్టుకునేటువంటి ఒక ప్రమిది 2 దినారాలకు వచ్చి, అంతే వచ్చి. కానీ ఒక్క దినారానికి 7 కేజీలు గోధుమలు ఎక్కడ, ఒక్క దినారానికి 1 కేజీ గోధుమలు ఎక్కడ? ఎంత తేడా ఉంది రేటు, ఎంత తేడా ఉంది. అంటే ఒక్క దినారంతో వచ్చేటువంటి 7 కేజీల ప్లేస్లో కేజీయే వస్తుంది. అంటే ఎంత రేటు పెరిగిపోతుందో అర్థం చేసుకోండి. ఎవ్వలో అంటే బార్లీ 3 సేర్లు ఎవ్వలో, అవి కాసుకునేవారు, జావ తాగేవారు. అలాగే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. దీని మీద ప్రత్యేకంగా నాణాల మీద మాట్లాడుకునే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. అంటే రూపాయికి 7 కేజీలు గోధుమలు వచ్చి, అదే రోజున రూపాయికి 1 కేజీ గోధుమే వస్తుంది. అంటే రేట్ ఎంత పెరిగిందంటారు? ఎంత పెరిగింది అర్థం చేసుకోండి. ఆ కరువు ఎంత భయంకరంగా ఉంటుందో. అంటే ఈ రోజున కేజీ బియ్యం, మంచి బియ్యం అయితే, అంటే మంచి బియ్యం అంటే ఏమంటారు వాటిని, గిద్ద మసూరు అయితే 50 రూపాయలు 60 రూపాయలు కేజీ ఉంది. అంటే 50-60 రూపాయలకి కేజీ గిద్ద మసూరు వస్తుంది. అదే కేజీ గిద్ద మసూరు నువ్వు కొనాలంటే 350 రూపాయలు పెట్టుకోవాలి. ఎంత తేడా ఉంది, ఎంత తేడా ఉంది. సామాన్యుడు 350 రూపాయలు ఎట్టి 1 కేజీ బియ్యం కొనగలడా? ఒకవేళ కొన్నా ఆ కేజీ బియ్యం ఎన్ని రోజులు వస్తాయి? ఇప్పుడు కేజీ ఉల్లిపాయలు 50 రూపాయలు. అవే ఉల్లిపాయలు సంవత్సరాల వ్యవధిలో కాదు, ఉన్న పాటిగా మారిపోద్ది. కరువులో 400 అయ్యింది. కేజీ 400 పెట్టి ఉల్లిపాయ ఎవడన్నా కొనగలడా? ఒకవేళ కొన్నా ఎన్ని రోజులు వస్తాయి? అంత భయంకరంగా ఉంటుంది ఆ కరువు. ఈరోజు లీటర్ పెట్రోల్ 110 రూపాయలు, 110 రూపాయలు. ఇదే లీటర్ పెట్రోలు ఆ రోజుల్లో లీటరు 1200 నుంచి 1500 అవుతుంది. ఎవడైనా లీటర్ పెట్రోల్ 1200, 1500 పెట్టి లీటరే పెట్రోల్ కొట్టించుకొని ఎంత దూరం తిరిగేయగలడు? నీ ఆస్తులన్నీ అమ్ముకొని తినే రోజులయ్యి. నీకు సొంతం అంటూ ఏమీ ఉండవు. నీ ఇల్లుని నువ్వు అమ్ముకోవాల్సి వస్తుంది, నీ బంగారాన్ని నువ్వు అమ్ముకోవాల్సి వస్తుంది, చివరికి నీ పిల్లలను సైతం తాకట్టు పెట్టాల్సి వస్తుంది. అంత భయంకరమైన రోజులయ్యి. ఇంకా సొంతం అంటూ ఏమీ ఉండదు. దిగువ మధ్య తరగతి కుటుంబాలకైతే నరకము. ఒక మాటలో చెప్పాలంటే ఇల్లు అమ్ముకోవాలి, స్థలాలు అమ్ముకోవాలి, బంగారాలు అమ్ముకోవాలి, దాచిపెట్టుకున్నదంతా కూడా బయటికి తీస్తేనే కానీ నీ పూట గడవదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కేజీ బియ్యం 400 అని 350 అని, ఇంకా ఎక్కువే ఉంటుంది, 12 రెట్లు ఎక్కువ ఉంటుంది నేను చెప్పిన దానికి ఆ రోజున ఎదురయ్యేటువంటి కరువు దినాల్లో. ఎందుకంటే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, పాడి పంట అంతా నాశనం అయిపోతూ ఉంటుంది. ఎక్కడో కొంచెం జాగ్రత్తగా కాలిపోకుండా ఉన్న ధాన్యమే అమ్ముతారు. కొంచెం ధాన్యమే రేట్ ఎంత పలుకుతుంది? అంత ఎందుకండి. ఇప్పుడు కొన్నిసార్లు గవర్నమెంట్ బంద్ నిర్వహిస్తూ ఉంటుంది. గాంధీ జయంతికి అలాంటి చోట్ల మందు దొరకదు, ఆల్కహాల్ దొరకదు, విస్కీ బ్రాందీ దొరకదు, చికెను మటన్ అమ్మరు. కానీ ఎవడో ఒకడు ఉంటాడు, ఏదో రకంగా అమ్మేద్దామని చెప్పి అమ్మేసేటువంటి చికెన్ అమ్మేటువంటి కొట్టేదన్నా ఓపెన్ అయింది. ఆడు ఎంత అమ్ముతారు తెలుసా కేజీ చికెన్ని? ఇప్పుడు 200 ఉందనుకో, కేజీ 400. కావాలంటే ఇస్తాను, లేదంటే మాని.
క్వార్టర్ బాటిల్ నాకు తెలుసు 200 ఉందనుకోండి, ఆడు ఎంతకమ్మ తెలుసా ఆ టైంలో? 1000 రూపాయలు. కావాలితే తీసుకెళ్ళి, లేకపోతే మానే. కరువు దినాలు కాదు, మామూలు దినాలి. కానీ కరువు దినాల్లో ఇంకెంత రేటు ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకెంత భయంకరమైనటువంటి రేటు ఉంటుందో అర్థం చేసుకోండి. అమ్మ, నేను ఎంత ప్రయత్నించినా నేను దాన్ని వివరించలేనమ్మా కరువుని. నేను ఎంత ప్రయత్నించినా, ఎంత చెప్పే ప్రయత్నం చేసినా నా ఊహలకు కానీ నా ఆలోచనకి సైతం దక్కట్లేదు. అంత భయంకరమైన కరువు అది. ఒక మాటలో చెప్పాలంటే, కొనడానికి దగ్గర డబ్బు ఉండదో, అమ్మడానికి వాళ్ళ దగ్గర సరుకు ఉండదో, ఆకలితో అలమటించిపోతున్న సమయంలో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి నీ సొంత పిల్లల్ని చంపుకొని తింటావు. అది చెప్పగలను అంతే నేను. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి గొలుసుతో కట్టినటువంటి నీ కుక్కను చంపేసుకొని తినేస్తావు నువ్వు. అది చెప్పగలను నేను. అంతకు మించిన రీతిలో ఉంటుంది ఆ రోజున ఎదురయ్యే కరువులు. బతకలేరు సామాన్యుడు, దిగువ మధ్యతరగతి పేదవాడు బతికే రోజులు కాదే. అంత భయంకరమైన కరువు, అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నదే కొంచెం డబ్బు, ఆ డబ్బుతో ఏదో కొనుక్కుందామని వెళ్తే కూడా కావలసింది అమ్మట్లేదు, కొంతే అమ్ముతున్నారు. అది అదునుగా తీసుకున్నటువంటి యాంటీ క్రైస్ట్ గాడు ఆ సమయంలో తీసుకొచ్చే చట్టమే 666. ఇప్పుడు ఆ ముద్ర వేయించుకుంటేనే కొనడం అన్నా అమ్మడం అన్నా ఇంకెంత భయంకరంగా ఉంటుంది చూడండి. ఆకులతో అలమటించిపోతున్నారో, తినడానికి తిండి లేదు, కొనడానికి డబ్బు లేదు, కొందామని వెళ్ళినా సరే అమ్మడానికి సరుకు లేదు. అలాంటి సమయంలో ఇదే సరైన టైం, ఎవడన్నా వేయించుకొని తీరతాడు అని 666 ముద్రను తీసుకొస్తాడు. అంత భయంకరమైన ఆకల్లో ముద్ర వేయించుకుంటానేనండి, అమ్మన్నారండి అని అంటే చచ్చినట్టు వేయించుకోవాలి, లేదంటే ఆకలి చచ్చిపోవాలి. ఈ కరువుని ఆధారం చేసుకుని, ఛాన్స్ చేసుకుని 666 ముద్ర వస్తుంది. 666 ముద్ర వచ్చే సమయానికి భయంకరమైన కరువుతో నింపబడాలి. కరువు లేకపోతే 666 ముద్ర ఎవరో ఎంచుకోరు. 666 ముద్ర అంటే ఆ దేవుడే నిజదేవుడు అని బహిరంగంగా ఒప్పుకొని ముద్రించాలి. లేకపోతే నీకు ఎవడో అమ్మడో ఎక్కడా కొనడానికి కూడా వీలు లేదు. అప్పుడు ఏం చేస్తారు? అంత భయంకరమైన ఆకలి దప్పులతో అలమటించిపోతున్న సమయంలో, ఓరి బాబాయ్ చచ్చిపోయేలా ఉన్నాం, వెనకాల పిల్లలు చచ్చిపోయేలా ఉన్నారు, వేసేయండి అని వేయించుకుంటారా? వేయించుకోరా? వేయించుకుంటే నరకమే. ఆ వ్యక్తి దేవుడు అని నమ్మి వేయించుకుంటే నరకమే, చచ్చన్నా చచ్చిపోవాలి. కానీ ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? అంత భయంకరమైన నరకం అది. అది వర్ణించలేం, వివరించలేం. ఆ భయంకరమైన శ్రమల నుండి, కరువు నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు చేయవలసిన చిన్న పని బాప్తీసం పొందుకోవాలి. నువ్వు బాప్తీసం పొందుకోలేదా ఆ కరువుల్లో నువ్వే మిగులుతావు, నీ పిల్లల్ని నువ్వే తింటావు. ఇంతలా గొంతు చించుకొని చెప్తున్నావు అంటే మాకేదో కలిసి వద్దని కాదు. నోవాహు కూడా ఇలాగే అరిసాడంట, గోల పెట్టాడంట, కేకలు పెట్టాడంట, ఎంతో బ్రతిమాలుకున్నాడంట. ఎవరో కూడా నమ్మలేదు. ఈరోజు నేను బ్రతిమాలుకున్నాను, నేను కేకలు పెడతాను, నేను ఆర్తనాదాలు చేస్తున్నాను ఆ రోజుల నుంచి మిమ్మల్ని తప్పించడానికి. అయినా కాదు కూడదని చెప్పి బాప్తీసం తీసుకోకుండా, మారు మనసు పొందుకోకుండా కానీ ఇలాగే మీరు వెళ్తారా? ఖచ్చితంగా ఒక రోజున మాత్రం తలుపులు వేయబడతాయి. ఆ సమయంలో నిజం తెలుసుకుని తలుపులు తీయమన్నా తలుపులక తీయబడవో. ఆ శ్రమ చాలా దగ్గరలో ఉంది. ఆ శ్రమ చాలా దగ్గరలో ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్లో మీరు అసహించుకోనంటే చెప్తాను, నీళ్లు దొరకవు. నీళ్లు అనేటువంటివి, మంచినీరు అనేది దొరకదు. ఏం చేస్తారో తెలుసా? ఆఫ్రికన్ కంట్రీస్లోనే కాదు, చాలామంది దేశాన్ని సంరక్షించేటువంటి సైనికులు కూడా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ టాయిలెట్ని బయట వేయరు, బాటిల్లో పడతారు తెలుసా? టాయిలెట్ని అంటే దీన్ని, యూరిన్ని నేల మీద విడిచిపెట్టరు సైనికులు కూడా. అత్యవసర పరిస్థితుల్లో బాటిల్లో పడతారు. ఎందుకు తెలుసా? ఆ నీళ్లు కూడా దొరకని సమయంలో వాళ్ళ టాయిలెట్ వాళ్ళే తాగుతారు. అంత కష్టపడుతుంటారు సైనికులు.
అలా అక్కడ అంతలా కష్టపడి అంతలా కాస్తుంటే ఇక్కడ పడుకుంటాం మనం హాయిగా రాత్రికి. దేవుని యొక్క కృప తర్వాత వాళ్ళు కూడా కష్టపడే వాళ్ళే. ఈరోజు సైనికులు చచ్చిపోయినా కనీసం కంటతడి రాదు కళ్ళ నుంచి మనకి. ఎంతమంది చచ్చిపోయారు అంతమంది చచ్చి అలా చాలనమే ఉండదు. ఆఫ్రికన్ కంట్రీస్లో యూరిన్ టాయిలెట్ అనేది రేరుగా వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు డిహైడ్రేటెడ్ ఫెలోస్. నీళ్ళు శాతం శరీరాల్లో తక్కువ ఉంటుంది, తక్కువ వేస్తారు టాయిలెట్లలో. ఆ వేసిన టాయిలెట్ వెంటనే బేసిన్లో పడతారు. బేసిన్లో పెట్టేసి దాని మీద ఇంకో బేసిన్ ఎట్టి ఎండలో ఉంచుతారు. ఆ ఎండకి బాగా మరిగిన తర్వాత ఆ టాయిలెట్ వాళ్ళే తాగుతారు. ఇంకా అసహ్యంగా ఉంటుంది. అయినా చెప్పాలి, వాళ్ళ మలాన్ని ఎండలో ఎండబెట్టుకొని తినే కాంటినెంట్స్ ఉన్నాయి, ప్రదేశాలు ఉన్నాయి. వాళ్ళ మలాన్ని ఎండబెట్టుకుని తినేటువంటి ప్రజలు ఉన్నారు, నమ్మండి. మలాన్ని అంటే మనిషి యొక్క వేస్ట్ని ఎండబెట్టుకుని తినేటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ మధ్యకి ఏ తొండైనా ఏ మిడతైనా వస్తే ఆ రోజు వాళ్ళకి బిర్యానీ. అలాంటి ప్రదేశాలు ఉన్నాయి. మిడతల్ని ఎండబెట్టుకుని తినే ప్రదేశాలు ఉన్నాయి, మీరు నమ్మండి. దానికి 12 రెట్లు ఎక్కువ ఉంటుంది ఈ శ్రమల్లో వచ్చే కరువు. తాగడానికి నీళ్ళు ఉండవు, ఏం చేస్తావు? సచ్చినట్టు తాగుతావు. ఒకసారి ఊహించుకోండి అమ్మా, ఆ శ్రమలు ఎంత భయానకమైన రీతిలో ఉంటాయో. ఎంత చెప్పినా సరే మాకు ఆ శ్రమలే కావాలనుకుంటే బాప్తీసం తీసుకోకండి, మారు మనసు పొందుకోకండి, ఇలాగే వెళ్ళండి. అలాంటి టైంలో వస్తుంది 666 ముద్ర. ఎంత క్రీస్తు నిజమైన దేవుడని చెప్పి ఆ శ్రమల్లో నువ్వు తెలుసుకున్న ముద్ర దగ్గర మాత్రం ఓడిపోతారు చాలామంది. వేసేయండి మా వల్ల కావట్లేదండి, పిల్లల కోసమైనా సరే వేసేయండి అని చెప్పి ఏం చేసుకుంటారు 666 ముద్రని. ఆ కరువుని అవకాశంగా చేసుకుని, ఛాన్స్గా చేసుకుని తీసుకొస్తాడు 666 ముద్రని. ఈ కరువు రావడానికి కారణం ఏంటి? 2వ ముద్ర, యుద్ధం ఆగింది. ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఇవ్వడం ఆపేస్తాయి. కళ్ళు తేలేసేస్తారు చుట్టుపక్కల దేశాలు. అయ్య బాబు ఇలా జరిగింది ఏంట్రా బాబు అని చెప్పి. ఇలాంటి పరిస్థితి వస్తుందనే ప్రపంచంలో చాలా దేశాలు వెహికల్స్ అనేవి తీసుకొచ్చారు తెలుసా. ఎలక్ట్రికల్ బళ్ళు, ఎలక్ట్రికల్ కార్లు తీసుకురావడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? కాలుష్య నివారణ మాత్రమే కాదు. ఏ దేశం మీదకి ఏ దేశం అయినా యుద్ధాన్ని ప్రకటిస్తే మనం దెబ్బైపోతాంరా, ఆయిల్ అనేటువంటిది రాదు అని ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడానికి అదొక కారణం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ నడుస్తుందా? ఎలక్ట్రికల్ కార్లు, ఎలక్ట్రికల్ పెట్రోల్ లేకపోయినా కరెంట్ పెట్టేసుకొని ఛార్జ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ కరెంట్ పెట్టడానికి కూడా ఇంధనం కావాలి. ఫ్యూయల్ లేకుండా కరెంట్ ఉత్పత్తి అవ్వదు, బొగ్గు లేకుండా కరెంట్ ఉత్పత్తి అవ్వదు తెలుసా. మనకు కరెంట్ రావాలంటే దానికి ఫ్యూయల్ అందించాలి. జనరేటర్ నుంచి కరెంట్ రావాలంటే జనరేటర్లో ఏం పోయాలి? అది మరి అది ఎక్కడ నుంచి తెస్తావు? అప్పుడు ఉన్న కరెంటే ఎంత బిల్లు ఎంత ఉంటుందంటే, ఇప్పుడు యూనిట్ 7 రూపాయలు అనుకోండి, అప్పుడు యూనిట్ 70 రూపాయలు అయిపోతుంది. అది కూడా తక్కువ కరెంట్ సప్లై ఉంటుంది ఆ శ్రమకాలంలో. ఓ మాటలో చెప్పాలంటే ఎప్పుడు చీకట్లోనే బతుకుతారు ప్రపంచం అంతా. కరెంట్ ఉండదు. 1 గంట ఇస్తాడు రోజుకి, ఆపేస్తాడు. ఆ గంట వాడుకున్న దానికే కొన్ని 100,000 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? కరెంట్ తక్కువైపోతుందనే కదా ఛార్జీలు పెంచామన్నారు ప్రభుత్వ అధికారులు. ఏమన్నారు? తక్కువ ఉంది కానీ యూసేజ్ ఎక్కువైపోయింది, అందుకే ఛార్జీలు పెంచక తప్పట్లేదు అన్నారా? కడుతున్నారా? కట్టట్లేదా మీరు? ఓ మాటలో చెప్పాలంటే ఆ కరువు దినాలు ఎలా ఉంటాయంటే దీపాల మధ్యన బతికే రోజులు రాబోతున్నాయి. ఇప్పుడు ఆ దీపాలు వెలిగించాలన్నా సరే దీపంలో ఏముండాలి? కిరోసిన్ ఉండాలి. కిరోసిన్ చూసి నేను 10 సంవత్సరాలు అయింది. మీరు ఎవరన్నా చూసారా కిరోసిన్?
కిరోసిన్ ఆయిల్ దొరుకుతుంది ఎక్కడన్నా? పెట్రోల్ వేసి ఎవడన్నా దీపం వెలిగించుకుంటాడా? 1500 లీటర్కి పెట్రోల్ వేసి. ఆ కొవ్వొత్తులు ఉన్నాయి కదండి పాస్టర్ గారు, కొవ్వొత్తులు మైనం ఎక్కడి నుంచి వద్దే? మైనం ఎక్కడి నుంచి వద్దే? ఆలోచించండి. ఇస్లామిక్ కంట్రీస్ ఈ క్రూడ్ ఆయిల్ సప్లైని ఆపేస్తాయి, కట్ చేస్తాయి యుద్ధంలో. చాలా ఇబ్బంది పడిపోతాయి ప్రపంచ దేశాలన్నీ కూడా. అందులో ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి దేశం భారతదేశమే. మనకు సప్లై వచ్చేది ఇరాక్ నుంచి, అమెరికా నుంచి, దుబాయ్ నుంచి. అమెరికా నుంచి కూడా రావడానికి అవకాశం ఉండదంటే వాళ్ళకే సరిపోదు జనాభా. ఈ 2 ముస్లిం కంట్రీస్కి మోడీ గారు అంటే మామూలుగానే గిట్టదు. ఆ టైంలో పరిస్థితులు వేరేగా ఉంటాయనుకోండి, పూర్తిగా ఆపేస్తాయి. ఇంకెలా ఉంటుంది చూడండి. మీరు కొనగలరా కేజీ బియ్యం ఒక 500 పెట్టి? అప్పుడు తిందిరి కానీ చికెన్ లేకపోతే నాకు నిద్ర పట్టదు, మటన్ లేకపోతే ముద్ద దిగదు, కేఎఫ్సి చికెనే తింటాను అందరు. కానీ అప్పుడు నిన్ను కేఎఫ్సి చేసుకుని తినేస్తాడు బయటోడు. నువ్వు బయట కనపడ్డాడు అనుకో, ఈడెవడో బాగున్నాడో ఒంటరిగా ఉన్నాడు ఎవడో లేనట్టు టాప్ అని బుర్ర మీద వేసేసి కాల్ చేసి, అమ్మ అలాంటి రోజులు వచ్చేస్తున్నాయమ్మా. అంత భయంకరమైనటువంటి స్థితిలో ఆ శ్రమలు ఉండబోతున్నాయి. దానిలో నుంచి నువ్వు తప్పించబడాలంటే ఒకటే మార్గం, ఆ మార్గమే క్రీస్తు మార్గం. ఆయన అంగీకరించకపోతే ఆ శ్రమల నుంచి ఎవడు నిన్ను తప్పించలేడు. ఈరోజు చర్చ్ మనది సి కేటగిరీ. అంటే మీ అందరి ఇల్లులన్నీ ఏ కేటగిరీలో ఉంటాయి? దేవాలయాలు, దేవస్థానాలన్నీ సి కేటగిరీలో పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. నాకు తెలిసేది చాలామంది పాస్టర్లు ఈ విషయంలో నిర్లక్ష్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. బాబాయ్ ఈ 15 రూపాయలు యూనిట్ అండి, మేము ఎక్కడ కడతామండి, ఏదో రకంగా మేనేజ్ చేసేస్తున్నారు. కానీ చాలా ఇబ్బంది పడిపోతారు ముందు రోజుల్లో. నేను 6 సంవత్సరాల నుంచి సి కేటగిరీ మీద ఈ చర్చను నడిపిస్తున్నాను. దీని యూనిట్ ఛార్జ్ ఎంతో తెలుసా? 12-15 10 రూపాయలు దాటేసింది యూనిట్. ఎలా తిరుగుతుంది తెలుసా? ఇప్పుడు తిరుగుతుంది కదా, ఇన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా, ఏసీ ఆఫ్లో ఉంది. మీటర్ దగ్గరికి వెళ్ళండి, మీటర్ దగ్గరికి సరసన తిరుగుతుంటుంది. అదే యూనిట్ 300 అవుతుంది. ఎవడన్నా కరెంట్ ఉపయోగిస్తాడా? ఎక్కడ బతుకుతాడు? చీకట్లోనే. అంత భయంకరమైన దినాలే, అంత భయంకరమైన దినాలు. ఇప్పుడు సి కేటగిరీలో పెట్టుకుందామన్నా సరే ఇవ్వట్లేదు. అసలు ఏంటి అని చెప్పి అన్నీ అడిగి అసలు ఇవ్వట్లేదు. చాలా కష్టమైపోతుందండి. నాకు ఎవరో చెప్పారు. నేను ఎన్నో చూపించి, ఫోటోలు తీసి అయి చేసి, నేను సంవత్సరాలు నేను జరుగుతుందని ప్రూఫ్లు చూపించి, ఎన్నో 100 మంది సంతకాలు పంపించి, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా వీళ్ళందరినీ చూపించుకుంటే అది వచ్చింది మన కేటగిరీ. ఇప్పుడు చాలా కష్టం అది. మోడీ గారు సండే కూడా తీసేస్తాను అంటున్నాడంట. ఆల్రెడీ కొంతమంది సఫర్ అవుతున్నారు. సండే తీసేస్తే మండే ఆడతాడు, మండే తీసేస్తే వెంటనే అప్పుడే పెట్టుకుంటాం ఆరాధన. ఇందులో ఏముంది? నువ్వు ఒక్కడవే తెలివైనడు ఎటువి, మేము పిచ్చోళ్ళు ఎటు మేము అన్నని. సండే తీసేస్తే మండే తీసేస్తే వెడ్నెస్డే తీసేస్తే థర్స్డే, ఆ రోజే పెట్టుకుంటాం ఆరాధనలో. లేదు సండే తీసేసావు అనుకో, సండే తెల్లవారులు పెట్టుకుంటాం, తెల్లవారుజాన. ఎవడు కాదంటాడు? క్రైస్తుని ఆపాలనుకుంటే ఆడు ఇంకా పిచ్చిడిపోతారు. క్రైస్తుడు అంటే మెంటల్గా ఇక్కడ ఎవడు ఉండవు. అంత పిచ్చి భక్తి చేసేస్తారు కొంతమంది. వాళ్ళని రెచ్చగొట్టకండి, రెచ్చిపోతే ఇంకా రెచ్చిపోతారు వాళ్ళు. ఇంకా విపరీతమైన భక్తిలోకి వెళ్ళిపోతారు తప్ప భక్తులే అక్కడ చల్లారడు క్రైస్తుడు. ఇలాంటి ఆంక్షలన్నీ పెడితే ఇంకా విపరీతమైన ఇంకా వేడితో కూడిన భక్తి చేస్తారు. చేయలేదా మనం కరోనా టైంలో? అసలు ఏమి ఓపెన్ చేయకూడదంటే అసలైనటువంటి భక్తి ఇప్పుడే రుజువు అవుతుందని చెప్పి ఏమైనా పర్లేదురా అని చెప్పి చేసామా లేదా ఆరాధనలో? ఆ టైంలో ఇంకా విస్తరించబడిపోద్ది క్రైస్తవ ఉద్యమం. అంత భయంకరమైన కొరువులు. చేపల చెరువులో చేపలు ఉంటాయి అనుకుంటున్నారా? గాల్లో పెట్టే కనబడదు. ప్రతి ఒక్కడో కేటలు పట్టుకుని ఉంటాడు. ఇంకా ఆడోళ్ళు లేదు, మగోళ్ళు లేదు. అది కూడా పెట్ట వేసేయి, దాన్ని కొట్టేయడం, కాల్చేయడం, తినేయడం. ఆ పిట్టలకి అర్థమైపోద్ది ఇంకా అయిపో మనం బతికించలేదు లేరు అని చెప్పి. 1 నెలలో మొత్తం అన్నిటిని ఉడిచేస్తారు. పెట్ట ఉండదు, చేప ఉండదు, కుక్క ఉండదు, పంది ఉండదు, గింది ఉండదు, అన్నీ ఎగిరిపోతాయి. పంది ఇప్పుడు అపవిత్రమైన జీవితాన్ని ముట్టుకోకూడదు, తినకూడదు. పంది ఉంటుంది ఏంటి బయట? మురుక్కాలలో ఉన్నటువంటి పందులు సైతం వేటాడి చంపేసి తినేసి రోజులే. అంత భయంకరమైన కరువులు దగ్గరలోనే ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, చాలా దగ్గరలో ఉన్నాం మేము.
ఆఫ్రికాని చూపించి అది జస్ట్ ట్రైల్ మాత్రమే అంటున్నాడు దేవుడు. గాజాని చూపించి జస్ట్ ట్రైల్ మాత్రమే అంటున్నాడు దేవుడు. దానికి 12 రెట్లు ఎక్కువ ఉంటుంది ఆకలి, కరువు అనేది. ఒకసారి ఆలోచన చేయండి. బతకగలరా? మీ జీవితాన్ని కొనసాగించగలరా? మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోగలరా? గుమ్మంలో నుంచి బయటికి రాగలరా? ఒక్కసారి మూడో ప్రపంచ యుద్ధం అని మన పాస్టర్లు వీడియోస్ ఏమనుకుంటున్నారు రా బాబు? మూడో ప్రపంచ యుద్ధం అంటే వస్తుంది అది దగ్గరలోనే ఉంది. ముస్లిం కంట్రీస్ని బట్టే వస్తుంది. అప్పుడు ఉంటుందండి రేట్లు గీట్లుని నరకం చూసేస్తాం. ఏమీ కొనలేమమ్మా. ఒక మాట చెప్తున్నాను చూడండి, ఏమీ కొనలేం. 10 కార్లు ఉన్నా సరే కార్లు ఇంట్లోనే పెట్టుకుంటాడు, ఎవడో బయటికి తీయలేడు. ఎందుకు ఉపయోగపడవి? తుప్పట్టిపోతాయి. అందుకన్నాడు కదా, మీరు దాచుకోవాలంటే ధనాన్ని ఎక్కడ దాచుకోండి? పరలోకంలో దాచుకోండి. అక్కడ ఏం పట్టదో? చిమ్మిట పట్టదు. ఇక్కడ పడతాది. ఎందుకో తెలుసా? ఎందుకు ఉద్దేశించి మాట్లాడి తెలుసా దేవుడు? అలాంటి రోజులు రాబోతున్నాయి. నువ్వు దాచుకున్న ధనానికి చెదపడుతుంది, నిరుపయోగంగా ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది. అంత భయంకరమైన కరువులు వస్తున్నాయి అని అర్థం. ఆ కరువుల్లో ఒకవేళ నీకు ఉండాలి అని అనిపిస్తే మారు మనసు పొందకో, బాప్తీసం అస్సలా పొందుకోకు, ఇలాగే ఉండు. కన్ను రెప్పపాటులో సంఘం ఎత్తబడుతుంది, నువ్వు ఎడవబడతావు, నరకం చూస్తావు. నరకం అంత భయంకరమైన కరువుకి సాదృశ్యంగా ఉన్నటువంటి ముద్రే మూడో ముద్ర. 4వ ముద్ర గురించి చెప్తాను. చాలామందికి కడుపు దేవేసినట్టు ఉంటుంది, వాంతు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది 4వ ముద్ర. ఆ ముద్ర కోసం ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా